హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఒక మంచి ట్రెండీ మూవ్ వచ్చినట్టే అనిపించింది, కానీ రేంజ్ బౌండరీ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే లెవెల్స్లో క్లోజింగ్ అన్నది ఇచ్చింది. మేబీ ఒక 10-20 పాయింట్స్ సంథింగ్ హయ్యర్ సైడ్ అనుకోవచ్చు. లెట్స్ సే 30 పాయింట్స్, 35 పాయింట్స్ అట్లా హయ్యర్ సైడ్ ఇచ్చింది. బట్ చూడండి, ఈ బాటమ్స్లో కనుక ఎవరైనా క్యాచ్ చేసి ఉంటే మంచి ట్రెండీ మూవ్ అనేది దొరికేది. బట్ అగైన్ ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయి ఉన్నా కూడా నథింగ్ టు వరీ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్టే మనం ఎగ్జిక్యూట్ అన్నది చేస్తున్నాము. సో ప్రస్తుతానికి లాంగర్ టైం ఫ్రేమ్లో మనకు నిఫ్టీ అన్నది బేరిష్ ఉండే, సో మోస్ట్లీ బుల్లిష్ మూవ్స్ అనేది క్యాప్చర్ చేయకపోవడమే బెటర్ అకార్డింగ్ టు మార్కెట్ సైకాలజీ అనో. సో అలా అనుకుని ఎవరైనా మిస్ చేసినా కూడా నథింగ్ టు వరీ, ఎందుకంటే మనకి రేపటి నుంచి ఒక మంచి క్లారిటీ అనేది రాబోతుంది. ఎలా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి నిఫ్టీ అయితే హయ్యర్ సైడ్ క్లోజర్ అనేది ఇచ్చింది. మీరు చూడొచ్చు 20 EMA క్రాస్ చేసింది. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. 20 EMA ఇది, 20 EMA 1 hour క్యాండిల్ అనేది హయ్యర్ సైడ్ క్లోజర్ ఇచ్చింది. సో ఐ కెన్ సే ప్రస్తుతానికి మనం నా వరకైతే బుల్లిష్ మూవ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ అది తీసుకునే ముందు ఒక మేజర్ అబ్జర్వేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. లెట్ మీ టేక్ యూ టు 1 days. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా క్లియర్గా మన లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్గా 50% అనుకున్నాం కదా, ఇవన్నీ తీసేస్తాను అనవసరమైనవన్నీ. సో ఈ 50% క్యాండిల్ పైన మనం బుల్లిష్ వెళ్ళొచ్చు, కింద వచ్చేసి షార్టింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు అన్నట్టే మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా 50% నుంచి మనకి ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి క్లోజర్ అన్నది ఇచ్చింది ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే దీనిపైన మంచిగా క్లోజర్ అన్నది ఇస్తుంది అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ అవుతుందని తెలుస్తుందో అప్పుడు హ్యాపీగా బుల్లిష్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు 20 EMA పైన ఉందని మాత్రము డైరెక్ట్గా తీసుకోవడం అయితే రైట్ డెసిషన్ కాదు, ఎందుకంటే ఇవి కంప్లీట్గా ఓవరాల్గా చూస్తే కూడా కొన్నే పాయింట్స్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ మనకు చాప్సీ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 500 రేంజ్లో. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవటం అయితే ఇంకా జస్ట్ 200 పాయింట్స్ రేంజ్ అనమాట. ఇది రఫ్గా చూస్తే లైక్ చూడండి 250 పాయింట్స్ రేంజ్ అనమాట. సో మనకు చాలా చాప్సీ మూవ్స్ వచ్చి ఒకసారి 20 EMA పైన, ఒకసారి 20 EMA కింద కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనం అది ఒక 20 EMA పట్టుకొని మాత్రం ట్రేడ్ అన్నది తీసుకోవడం రైట్ థింగ్ కాదని నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనం ప్లాన్ ఎలా చేసుకోవచ్చు అంటే సింపుల్, మార్కెట్ ఎప్పుడు మనకి వర్క్ అనేది ఈజీ చేస్తూనే ఉంటుంది. సో ఈ రోజు అసలు ఏం జరిగిందో చెక్ చేసుకుందాం ఫస్ట్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, క్రాష్ అయింది మార్కెట్. కింద ఎగ్జాక్ట్గా ఈ టెంపరీ ట్రెండ్ లైన్ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్, మీరు అది గమనించవచ్చు. ఎవరైతే బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు అలాంటి ట్రెండ్ లైన్ ఉన్నది కూడా చూసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి అగేన్స్ట్ వెళ్ళట్లేదు కాబట్టి నాకు ఆపర్చునిటీస్ వచ్చినట్టు అనిపించినా నేను తీసుకోవట్లేదు అనమాట. ఇది ఒకటి ఆపర్చునిటీ కనపడ్డది. అండ్ ఇంకొకటి కూడా మీరు గమనించారో లేదో నాకు తెలియదు, నేను 2 days బ్యాక్ గమనించాను. 15 minutesకి వెళ్ళి చూడండి, ఎగ్జాక్ట్గా 20 EMA దగ్గర పర్ఫెక్ట్గా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఎక్కడ కూడా బ్రీచ్ అవ్వలేదు, అంటే ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద, అంటే ఒక స్వింగ్ అనేది కింద ఫామ్ అవ్వట్లేదు అంటే 20 EMA కింద 15 minutes నుంచి ఎగ్జాక్ట్ అక్కడ నుంచి రిటర్న్ అన్నది వస్తుంది. చూడండి 9th రోజు రిటర్న్ వచ్చింది, 9th రోజు మళ్ళీ 4:30కి టచ్ అయ్యి రిటర్న్ వచ్చింది, 10th రోజు రిటర్న్ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా ఎగ్జాక్ట్గా 15 minutes చార్ట్ 20 EMA దగ్గర పొజిషన్ అన్నది తీసుకుంది. సో ఇలా ట్రేడ్ తీసుకునే వాళ్ళు 20 EMA బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకునే వాళ్ళు కూడా 50 minutes క్యాండిల్ పెట్టుకొని హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అన్నది తీసుకోవాలనే వాళ్ళు తీసుకోవచ్చేది. నేను ఎందుకు తీసుకోలేదు అంటే నేను నిన్న కూడా గమనించాను ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టు, అండ్ ప్రీవియస్ కూడా తీసుకుంది కాబట్టి నేను తీసుకోవచ్చా అని అనుకున్నాను. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను అష్యూర్గా లేననమాట ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మార్కెట్. మాక్సిమం మనం ట్రెండ్ అగేన్స్ట్ వెళ్తున్నాం కాబట్టి అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వకముందే క్రాష్ అయ్యే ఛాన్సెస్ మల్టిపుల్ ఉంటాయి అనమాట. జనరల్గా మార్కెట్ బిహేవియర్ ఇది. ఈ రోజు వెళ్ళింది అని చెప్పి ప్రతిరోజు వెళ్తుందని కాదు. సో మనం ఎప్పుడైనా సేఫ్ గేమ్ ఆడుకోవడం బెటర్ అనమాట. అందుకోసం నేను ట్రేడ్ అన్నది తీసుకోలేదు. సో రేపటి అనాలిసిస్ నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిమూవ్ చేసేస్తున్నాను అండ్ ఈ ట్రెండ్ లైన్ ఇలానే పెడుతున్నాను. ఎవరైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. సో 1 day క్యాండిల్ ఈరోజు 99% కరెంట్ డే లో అండ్ కరెంట్ డే హైలోనే కొన్ని డేస్ వరకు అట్లీస్ట్ ఇంకొక నెక్స్ట్ 1-2 days వరకు ట్రేడ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ట్రేడ్ అవ్వకుండా ఉంటుంది అంటే హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతే మేబీ ఆ బిహేవియర్ చేంజ్ అవుతుండొచ్చు.
లేకుంటే మాత్రం మోస్ట్లీ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అనేది డిసైడ్ అవుతుంది హై సైడ్ వెళ్ళాలా లో సైడ్ వెళ్ళాలా అన్నది. ఎప్పుడైనా ఇట్లాంటి క్రూషియల్ లెవెల్స్ దగ్గర ఇండెసిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింపుల్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయాలని ఆలోచించాం, మనలాగా ఆలోచించే బేర్స్ చాలా మంది ఉంటామంట, వాళ్ళు షార్టింగ్ కోసం చూస్తారు. ఇక్కడ నుంచి లాంగ్ వెళ్దామని బుల్స్ ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు కొట్టుకొని ఇలాంటి ఇండెసిషన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి అనమాట. సో ఇప్పుడు మనకు సింపుల్ ఉంటుంది ట్రేడ్ అన్నది. ఈ రోజుది హై అండ్ లో మనం మార్క్ చేసుకోవాలి చార్ట్ లో. హై అండ్ లో మార్క్ చేసుకొని దీని లోపల మాత్రమే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అంతకు మించి అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అయితే వేస్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే రేపు మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, లెట్ మీ టేక్ ఇట్ 15 minutes క్యాండిల్. యా, ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకు హై సైడ్ వెళ్ళింది అనుకోండి, మనకి ఇక్కడ స్కాల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ మనకి ఏమైనా హయ్యర్ హైస్ ఫామ్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మంచి టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా కథం మంచిగా హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తుంది అండ్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ అనేవి మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఒకటే క్యాండిల్ పడిపోవచ్చు, 4 క్యాండిల్ అలా పడిపోవచ్చు, అది డిఫరెన్స్ అనమాట. 1 minute లో స్కాల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, 15 minutes స్కాల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి 5 minutes క్యాండిల్ కూడా ఇలాంటి క్యాండిల్స్ అయితే హ్యూజ్ ఒకటే క్యాండిల్కి వచ్చి పడిపోతుంది. సో మీరు చూడండి ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇమీడియట్ షార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ వచ్చి మళ్ళీ హై సైడ్ పుష్ చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మన గోల్డెన్ ఆపర్చునిటీ అన్నది ఉంటే టెంపరీ ట్రెండ్ లైన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మేజర్ ట్రెండ్ లైన్ కాదు ఇది. అప్పుడు మళ్ళీ మన కరెంట్ డే అంటే ప్రీవియస్ డేలో ఇక్కడ వరకు వస్తుంది. సో మేము ఒక పని చేస్తాం, ఇది లైట్ చేస్తాను మీకు. 15 minutes క్యాండిల్ అనమాట ఇది. ఇది వచ్చేసి మన మేజర్ 1 hour ట్రెండ్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, ఇది బ్రేక్ అవ్వకూడదు. సో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, ఇది కూడా బ్రేక్ డౌన్ వస్తుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే అంటే కరెంట్ డే లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం మోస్ట్లీ వీటి మధ్యలోనే మనం ట్రేడ్ అన్నది తీసుకుంటాము. ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్స్లో గిన, ఇక్కడ ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇమీడియట్గా ట్రేడ్లోకి దిగకూడదు, మనం ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేసి ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై పైన కనుక క్లోజర్ ఇస్తే ఒక ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా మాత్రం అది స్వింగ్ హై అయిన ఉంటుంది, లేకపోతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే వెళ్తుందో ఇదైనా మన టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక ఒక న్యూ హైస్ అన్నది మనం చూడగలుగుతాము. లైక్ మనం ఇంకా ట్రేడ్ చేస్తూ వెళ్ళాల్సిందే, అది లైక్ 25,150, 25,200, 250 అలా మనం ట్రేడ్ చేస్తూ వెళ్ళాల్సిందే ఉంటుంది. అండ్ లెట్స్ సే ఒక మేజర్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్లో ఓపెన్ అయిందంటే మనకు ఒక 2 types ఆఫ్ సినారియోస్ ఫామ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ తీసేసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఐ విల్ టేక్ అ బుల్లిష్ ప్లాన్ ఓవర్ హియర్, ఇక్కడ సపోర్ట్ దగ్గర బుల్లిష్ ప్లాన్ అనేది తీసుకుంటాను. అప్పుడు నా టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నాకు ఏమైనా బేరిష్ ఛాన్సెస్ దొరికితే తీసుకుంటాను, కానీ క్వాంటిటీ తక్కువ పెట్టుకొని తీసుకుంటాను. ఎందుకంటే ఇది మొత్తం ఈ బ్లాక్ లైన్ పైన ఉన్నది మొత్తము బుల్లిష్ టెరిటరీ అనమాట. సో అక్కడ నుంచి బేర్స్ కంట్రోల్ తప్పే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒకవేళ మళ్ళీ షార్ట్ చేయాలనుకుంటే మాత్రం వెరీ టైనీ క్వాంటిటీ తోటి జాగ్రత్తగా మాక్సిమం కన్ఫర్మేషన్స్ వచ్చినాక మాత్రమే నేను షార్టింగ్ అనేది చేస్తాను. సో ఇది ఒక సెటప్ ఉంటుంది. ఇంకొక సెటప్ ఎలా అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, రీటెస్ట్లో మళ్ళీ ఎంట్రీ తీసుకొని నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాను, సెకండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో పెట్టుకుంటాను. సో ఇలా మనకు ఒక 2 to 3 సెటప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో సింపుల్గా మళ్ళీ వ్రాపప్ చేయాలంటే ఒక 15 minutes ట్రెండ్ లైన్ ఒకటి వెళ్తుంది, ఆ ట్రెండ్ లైన్ పైకి మన టెంపరీ టార్గెట్స్ అనేది పెట్టుకోవచ్చు. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో అంటే ఈ రోజు హై ఈ రోజులో మనం రేపు మార్క్ చేసుకుంటాం అనమాట. మార్క్ చేసుకొని మోస్ట్లీ మనకి ఇంకొక 1 or 2 days ఇన్సైడ్ కనుక ఓపెన్ అవుతుంది అంటే ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే లోపలే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ 50% ఆఫ్ ప్రీవియస్ వీక్ అనమాట ఈ బ్లాక్ లైన్ 25,068. సో ఇక్కడిక్కడే కొన్ని రోజులు అక్యుములేట్ అయ్యి దాని తర్వాత ఎటు బ్రేక్అవుట్ ఇవ్వాలన్నది అది ప్లాన్ చేసుకుంటుంది. సో ఇంకా దాన్ని బట్టి మనం ఈ ఆరో మార్క్స్ అయితే మార్క్ చేశాను కదా, ఇలా మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ డార్క్ లైన్ వచ్చేసి 1 hour క్యాండిల్స్ అనమాట, హైయెస్ట్ ట్రెండ్ లైన్, అది మాత్రం బ్రేక్ అవ్వదు, అది బ్రేక్ అవుతే హ్యూజ్ ఫాల్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ వెరీ వెరీ బుల్లిష్ ఉంది. ఫస్ట్ 1 hour క్యాండిల్ లోపలే మనకు ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ రోజు. అంటే 1 hour క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ 1 hour క్యాండిల్ ఆర్ ఎల్స్ డే హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వలేదు. కింద నుంచి ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే ఒక పర్ఫెక్ట్ అసెండింగ్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయ్యి హయ్యర్ సైడ్ క్లోజర్ అనేది ఇచ్చింది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి ఒక క్లియర్ అసెండింగ్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అవ్వకుంటూ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఇక్కడి వరకు మనకు ఒక అసెండింగ్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతూ వెళ్ళింది. దాని తర్వాత బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా మనకు సపోర్ట్ అన్నది తీసుకుంది. చూపిస్తాను, ఈ కచ్చరా అంతా తీసేసి చూపిస్తాను. లెట్ మీ రిమూవ్ ఇట్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 MA పైనే ట్రేడ్ చేస్తున్నాము. సో బుల్లిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీ, ఇంకా మనం దాని గురించి డౌట్ పడాల్సిందే లేదు. మనం నిన్న ఏమనుకున్నాము, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ ట్రెండ్ లైన్. 15 minutes లో అయినా 1 hour లో అయినా మీరు చూడొచ్చు. ఇక్కడ 5 minutes కూడా తెలుస్తుంది చూడండి క్లియర్ గా. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇంకా బుల్లిష్ అని, ఇంకా పర్ఫెక్ట్ బుల్లిష్ అని ఆలోచించవచ్చు. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీక్ 50% పైన ట్రేడ్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ చేస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ ఈస్ టెక్నికలీ బుల్లిష్, అదైతే డౌటే లేదు. ఒక మంచి పిన్ బార్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ పైన కూడా మన క్లోజర్స్ అనేది ఇస్తుంది. సో ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. రేపటి క్లోజర్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపు ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, లెట్ మీ టేక్ యూ టు 15 minutes. సో ఐ హోప్ మీకు ఇదంతా గుర్తుందని అనుకుంటున్నాను. మనము ఒక ప్రీవియస్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ ఉండే, ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ జోన్ లోపలికి మనం ఎంటర్ అయ్యామన్నమాట. సో ఈ కన్సాలిడేషన్ జోన్ లోపల ఇది లో అన్నమాట, కన్సాలిడేషన్ జోన్ది. బ్లూ కలర్ పెడతాను అండ్ ఇది వచ్చేసి కన్సాలిడేషన్ హై అన్నమాట. సో ఎగ్జాక్ట్గా దీని లోపలికి ఎంటర్ అయ్యాము. సో రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా లేకపోతే ఎలా ఉన్నా కూడా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఫస్ట్ సినారియో, మార్కెట్ ఎట్ వెళ్తుందో చెక్ చేసుకోవాలి. డౌన్ సైడ్ వస్తే మాత్రము బై ఆన్ డిప్స్ ఈజీగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి బై ఆన్ డిప్సే బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. కింది సైడ్ అంటే ప్రీవియస్ డే ఇక్కడ మనకు క్లోజర్ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ దొరికినా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఆపర్చునిటీస్ దొరికినా, నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ పాయింట్స్ రాయాలంటే 51,556, 51,550 చేసేసుకుందాము. సో 51,550 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,700 ఉంటుంది ఫ్రెండ్స్. 51,700 ఉంటుంది. దాని తర్వాత 51,750 ఉంటుంది. ఇంకా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆ 10-20 పాయింట్స్ గురించి, 50 పాయింట్స్ గురించి పెద్దగా ఆలోచించేది ఏం లేదు. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 51,700 ఉంటుంది. బట్ ఇక్కడ మళ్ళీ ఇలాంటి కన్సల్టేషన్ బిహేవియర్ చూపిస్తుందా, సింపుల్గా బ్రేక్అవుట్ ఇస్తుందా అన్నది అది మనకు కమింగ్ డేస్లోనే తెలుస్తుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కింది సైడ్ వస్తే మాత్రం బై ఆన్ డిప్ ప్లాన్ చేసుకుంటా నేను. అండ్ హైయర్ సైడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,550 ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,700 ఉంటుంది. ఇంకొక సినారియో కూడా రావచ్చు, మనకి ఇలానే ఓపెన్ అయ్యి హై సైడ్ వెళ్ళొచ్చు. హై సైడ్ వెళ్తేనైతే నేను ట్రేడ్ ఏం ప్లాన్ చేసుకోను, ఎందుకంటే ఇది హై రెసిస్టెన్స్ కాబట్టి. 51,550 కూడా ఒక రెసిస్టెన్స్ అనమాట, ప్రీవియస్ కన్సల్టేషన్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి మనకి క్రాష్ అనేది కూడా వచ్చింది. సో మళ్ళీ అక్కడ నుంచి ఫర్దర్గా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్రాష్ కోసం వెయిట్ చేసి ప్రీవియస్ డే హై ఈ జోన్ దగ్గర మళ్ళీ క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. క్యాచ్ చేసి మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ వచ్చేసి సేమ్ థింగ్ 51,700 అనేది నా సెకండ్ టార్గెట్ అన్నది పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే నథింగ్, ఆటోమేటిక్గా నాకు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని హయ్యర్ హై ఫామ్ అవుతుంటే ఎంట్రీ అవుతాను. సేమ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,550 ఉంటుంది. సెకండ్ వచ్చేసి 51,700 ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంతకు మించి ఏం లేదు. ఒకవేళ మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే బేరిష్ ఎప్పుడు ఆలోచించవచ్చు అంటే, ఇలా వచ్చిన తర్వాత ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసి కిందికి వెళ్తుంటే అప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆ స్కోప్లో కనిపించట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా పాయింట్ కావాలనుకుంటే మన ట్రెండ్ చేంజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట, 50,960 లెవెల్స్. సో దీని కింద క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి 950 అనుకోండి. 50,950 లెవెల్స్ కింద మాత్రమే మనకు షార్టింగ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇలా క్లోజ్ అయ్యి దీని కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ షార్ట్ సైడ్ అనే ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్రెండ్ లైన్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. అంతవరకు మాత్రము మనం ఇంకా షార్టింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఏమున్నా కూడా ఈ జోన్ లోపల మాత్రమే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఈ ఆల్ టైమ్ హై 51,750 బ్రేక్ అవుతుందో 51,000 దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్సెస్ ఇవి రెండు ఉంటాయి. సో మాక్సిమం రెసిస్టెన్స్ వచ్చేసి 51,950. ఇది బ్రేక్ అయిన వెంటనే ఒక హ్యూజ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఒక 1,500 పాయింట్స్ దాకా మనకి ర్యాలీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 1,200 to 1,500. దానికోసమే వెయిటింగ్ నేను కూడా. సో అప్పటి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తనే గేమ్ ప్లే అన్నది చేయండి. ఎక్కువ క్వాంటిటీస్తో మాత్రం రిస్క్ తీసుకోకండి. కొంచెం వాలటైల్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు లాగానే అనమాట. చూడండి ఫస్ట్ 3 క్యాండిల్స్ ఎట్లా పడ్డాయి, దాని తర్వాత ఎలా రికవర్ అయిపోయింది చూడండి. సో ఇలా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.